बीएसपी के रियासती सरबराह प्रवीण कुमार ने कहा कि बीजेपी और बीआरएस ने उनको शिकस्त देने के लिए खुफिया इत्तेहाद किया था। उन्होंने मीडिया से बात करते हुए इल्जाम लगाया कि बीआरएस के कारकुनों ने कोटा, सिलसिला और कागजनगर में मराठी से रायदही में बीएसपी के एजेंट्स को हलाकत खैज हथियारों से धमकाया, ये कहते हुए कि बीएसपी बहुजन तबकात की आवाज़ बन गई है। उन्होंने उनके साथ पार्टी को वोट देने वालों से इज़हार तशक्कुर किया। उन्होंने कैडर को तैयार करने और मुस्तकबिल के लिए पार्टी को मुस्तहकम करने के अज़्म का इज़हार किया। उन्होंने कहा कि सिरपुर की आवाम ने उन्हें गोद लिया है, वो यहीं पर रहते हुए इलाके को दरपेश चैलेंजेस को हल करने के लिए सख्त मेहनत करेंगे। పోరాటం చేస్తున్నది వాళ్ళ దౌర్జన్యాలకు, దోపిడీలకు, వాళ్ళ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. మరి బహుజన్ సమాజ్ పార్టీ కృషి వల్ల ఒక దుర్మార్గుడు, ఒక దోపిడీదారు, ఒక కబ్జాకోరు, అదేవిధంగా మరి ఈ ప్రాంతాన్ని నిరక్షంగా పాలించిన వ్యక్తి ఈరోజు ఓడిపోవడం జరిగింది. అది మరి ఈ ఈ ఓటమి అనేది, అంటే ఈ ఓటమికి కారణం సిర్పూర్ ప్రాంత ప్రజలు. బహుజన్ సమాజ్ పార్టీ కేవలం ఒక గొంతుకైందే తప్ప సిర్పూర్ ప్రాంతంలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కూడా ఈ నిరంకుశ పాలన పోవాలి, బీఆర్ఎస్ అభ్యర్థి నిరంకుశ పాలన పోవాలని చెప్పేసి ప్రజలందరూ అనుకున్నారు. సో అందుకొరకే ఆ వ్యక్తిని మరి చిత్తుగా ఓడించడం అనేది మీరందరూ కూడా చూసే ఉంటారు. సో అయితే మరి ప్రజలందరూ కొంత మాకు ఓటేసిన ప్రజలు, తర్వాత మేము గెలవాలనుకున్న ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి మాకు స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిరాశగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, అది అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఒక ఆశ కూడా ఉంది. అంటే ఈ వాదం బతికింది, ఈ వాదం 3 నెలల్లోనే 46,000 ఓట్లు, 45,000 ఓట్లు తెచ్చుకున్నది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, మరి మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, ఇంకా రకరకాల ఎలక్షన్లో తప్పకుండా భారీ విజయంతో మళ్ళీ వాపస్ వస్తాం అన్న ఒక ఆశ, తర్వాత ఒక మొండి పట్టుదల ఈరోజు మా క్యాడర్ లోపల వచ్చింది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక